ఎవరు వచ్చినా ఒక 20 కుటుంబాలు ఉంటే 20 కుటుంబాలు చక్కగా వచ్చి వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇగో పలానా టైంకి వస్తున్నాము అని వాళ్ళకి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలుసు, ఇచ్చేవాడికి తెలుసు. అలా ఉండదండి. ఎందుకంటే ఇది కాదు 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 ఇది వ్యవస్థ అనేది ఇవాళ ఒక్క రోజుతో ఇచ్చేది కాదు కదా. ప్రతి నెల పలానా రోజు వస్తామని చెప్పేసి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ పద్ధతి అంతా కూడా చాలా సవ్యంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తారు రేపన్న రోజు నుంచి ఏ రకంగా ప్రజలు అవస్థలు పడతారు రేపు చూస్తారు. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు రేషన్ డీలర్లు ఎవరండి? వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులో లేకపోతే మద్దతుదారులో ఆ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళు ఏం మాట్లాడతారు? సూటిపోటి మాటలు మాట్లాడతారు. ఎందుకు వస్తున్నారు మీరు? మీకేం పని? మాకు ఓట్లు వేయరు కానీ మా రేషన్ కావాలా, మేము ఇచ్చే రేషన్ కావాలని అడుగుతారా లేదా? అదే ఎండిఓ ఆపరేటర్లు కనుక వెళ్తే తెలుగుదేశం కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, లేకపోతే ఎవరైనా కానివ్వండి, లేకపోతే ఎవరు మద్దతుదారులైనా కానివ్వండి, ఈ రకమైన రాజకీయాలు లేవే. ఇప్పుడు రేపు మీరు చూస్తారు, రేపు డీలర్స్ దగ్గరికి ప్రజలు ఏ రకంగా పోటెత్తుతారు, అసలు వ్యవస్థ ఏ రకంగా జరుగుతుంది, గతంలో ఏ రకంగా డీలర్లు ఎంతెంత సంపాదించారు, ఎన్ని అక్రమాలు జరిగినాయి, మళ్ళీ సేమ్ వెలుగులోకి వస్తుంది. నేను ఇందాక చెప్పా, ఎండిఓ ఆపరేటర్లు, రేషన్ డీలర్లు ఒకళ్ళపైన ఒకరికి చెక్ ఉండే వ్యవస్థ ఇది. వీళ్ళపైన వాళ్ళు, వాళ్ళపైన వీళ్ళు ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా అక్రమాలు జరగకుండా ఒకళ్ళనొకళ్ళు అడ్డుకుంటారు. ఇప్పుడు ఒకరికే మీరు తీసుకొచ్చి దోచిపెట్టేయడం వలన వాళ్ళు ఇష్టానుసారంగా జరగబోతుంది. రేపు జరిగేది కూడా అదే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నుంచి పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. 100% అండి. ఇప్పుడు మీరు చూడబోతారు రేపు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ, లేకపోతే వాళ్ళకి మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ రేషన్ డీలర్లు ఉంటే ఆల్రెడీ తొలగించారు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన వెంటనే. ఇప్పుడు వచ్చేది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, నాయకులు, కార్యకర్తలు. మళ్ళీ ఇంకా కొత్తగా 6,000 షాపులు ఇవ్వబోతున్నారంట. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు అమ్మేసుకోబోతున్నారు. రేపు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకవేళ రాజమండ్రి నగరానికి గనక ఒక 30-40 రేషన్ షాపులు వచ్చినాయి అనుకోండి, ఒక్కొక్క రేషన్ షాపు నా దగ్గరకు వచ్చింది మరి నా నోటీస్కి 5 లక్షలు చెప్తున్నారంట. మరి ఒక్కొక్క రేషన్ షాపు మరి ఈ రకంగా అమ్మేసే కార్యక్రమం కూడా రేపు జరగబోతుంది. ఇవన్నీ కూడా పట్టుకునే కార్యక్రమం కూడా మేమందరం కూడా టార్చ్ బేరర్స్లా పనిచేస్తాం. ఇంక వదిలే, అయిపోయింది. ఒక్కసారి కూడా ఇది కూడా వినండి అన్న. మహానాడులో ఏం మాట్లాడారు, ఎన్టీ రామారావు గారిని ఏం చేశారు పెట్టు. నా రక్తం మంత్రి పుట్టిన నా కూతురు ఇచ్చి పెడిగిస్తే తండ్రి లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడు ఒకసారి ఒరిజినల్ ఏ కాదు ఒరిజినల్. మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు ఆ తండ్రిని జైల్లో పెట్టి అన్నంలో ధర్మించాడు దీపన్న. అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎన్టీ రామారావు విద్రోహం చేశాడు పదవి కోసం అనేది నిదర్శనం సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడు. ఏ విధంగా తండ్రి లాంటి ఎన్టీ రామారావు విద్రోహం చేశాడు కేవలం పదవి కోసం అనేది నిదర్శనం సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు. మనిషి పోతాడేమో కానీ రికార్డు పోదు. అంటే ఏ ద్వారా మొత్తం మోళీ చేయించని చంద్రబాబు నాయుడు గారు చూపించారు. ఇదిగోండి హైకోర్టులో ఫుల్ పెట్టమ్మా స్క్రీన్, నువ్వు ప్రాక్టీస్ చేయలేదు. హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశాము. అది 4 వారాల పాటు దానికి వాళ్ళకి టైం ఇచ్చారు గవర్నమెంట్కి. సో ఖచ్చితంగా న్యాయస్థానం పైన మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. అది కూడా లైవ్ వీడియో కూడా టెలికాస్ట్ ఉంది, అది కూడా తెప్పిస్తున్నాను. కోర్టులో ఏ రకంగా మా అడ్వకేట్లు క్వశ్చన్ చేశారు అనేది అది కూడా.